ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ జాబ్స్ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు పైకాన్ సొల్యూషన్స్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్, వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయ్యారంటే మీకు స్టార్టింగ్ శాలరీ 22,500 రూపీస్ వరకు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు పైకాన్ సొల్యూషన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకి ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, మనకైతే ఇక కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మనకి ఒక కంపెనీ వాళ్ళ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు శాలరీ కనుక చూసుకున్నట్టే 2.5 to 3 lakh per annum శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 20 to 22,500 రూపీస్ వరకు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత వన్స్ బ్రేక్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక కంపెనీ కస్టమర్స్ ఉంటారు కదా, సో ఇక కంపెనీ కస్టమర్స్ వచ్చేసి డిఫరెంట్ క్వైరీస్ అయితే మిమ్మల్ని వద్ద ఫోన్ కాల్స్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఫోన్ కాల్స్ ద్వారా అండ్ అలాగే మెయిల్స్, చాట్ ప్రాసెస్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కస్టమర్స్ యొక్క ఇన్కమింగ్ కాల్స్కి మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సో కస్టమర్స్ ఏదైతే నీడ్స్ చెప్తున్నారో సో ఇక నీడ్స్ని మీరు ఐడెంటిఫై చేసేసి కస్టమర్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కస్టమర్స్ ఏదైతే నీడ్స్ అడుగుతున్నారో సో ఇక నీడ్స్ని మీరు ఐడెంటిఫై చేసేసి వాళ్ళకైతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక రైట్ మెథడ్స్ అండ్ అలాగే టూల్స్ని మీరు యూజ్ చేస్తూ కస్టమర్స్కి అయితే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు మీట్ పర్సనల్ అండ్ కస్టమర్ సర్వీసెస్, టీమ్ సేల్స్, టార్గెట్స్ అండ్ కాల్ హ్యాండ్లింగ్ క్వార్టర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఫర్ డేకి మనకి ఇన్ని కాల్స్ అయితే ఉంటాయి, టార్గెట్స్ అయితే ఉంటాయి. సో ఇక టార్గెట్స్ అయితే మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అలాగే హ్యాండిల్ కస్టమర్ కంప్లైంట్స్, ప్రొవైడ్ అప్రోప్రియేట్ సొల్యూషన్స్ అండ్ ఆల్టర్నేటివ్స్ విత్ ఇన్ ద టైమ్ లిమిట్స్, ఫాలో అప్, ఎన్షూర్ ద రిజల్యూషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కస్టమర్స్ ఏదైతే కంప్లైంట్స్ చెప్తారో సో ఇక కంప్లైంట్స్కి వచ్చేసి మీరు ప్రాపర్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే కీప్ రికార్డ్స్ ఆఫ్ కస్టమర్ ఇంటరాక్షన్, ప్రాసెస్ కస్టమర్ అకౌంట్స్ అండ్ ఫైల్స్, డాక్యుమెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతారు కదా, సో కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత కస్టమర్స్ యొక్క అకౌంట్స్కి సంబంధించి కావచ్చు, అలాగే ఫైల్ డాక్యుమెంట్స్కి సంబంధించి మీరు రికార్డ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఫాలో కమ్యూనికేషన్ ప్రొసీజర్స్, గైడెన్స్ అండ్ పాలసీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఈ యొక్క ఓవరాల్ వర్క్ మొత్తం కూడా మీరు ఇక కంపెనీ పాలసీస్ అండ్ అలాగే గైడ్లైన్స్, ప్రొసీజర్స్ని యూస్ చేస్తూ మీరు యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్. అయితే వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రిక్వైర్మెంట్స్ అండ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు స్కిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్, మీకు ఏమైనా ప్రీవియస్గా క్లయింట్ సర్వీసెస్ రిప్రజెంటేటివ్ సంబంధించి సో కస్టమర్ సపోర్ట్ జాబ్ రోల్స్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ ఫోన్ కాంటాక్ట్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అండ్ యాక్టివ్ లిసనింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక సిఆర్ఎం సిస్టమ్స్ అండ్ అలాగే ప్రాక్టీసెస్ని ఎలా ఫెమిలారిటీ చేయాలని చెప్పేసి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మీకు మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అండ్ అలాగే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అని మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది.
అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మీకైతే ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పీపీటీకి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఓక్ వచ్చేసి మీరు సిస్టంలో చేయాల్సి ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు వర్చువల్ అసిస్టెంట్ జాబ్ రోల్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే షెడ్యూలింగ్ అపాయింట్మెంట్స్కి సంబంధించి, ట్రావెల్ ఇండస్ట్రీలోకి సంబంధించి మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి. సో ఎవరైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి 100% వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, కస్టమర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ గైస్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు తిరువనంతపురం కేరళ అయితే ఉంది. సో ఆఫీస్ లొకేషన్ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 5 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వేకెన్సీస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ అలాగే సో మనకు నోటిఫికేషన్ కూడా జస్ట్ 1 డే అవుతుంది కాబట్టి ఇక నోటిఫికేషన్ రిలీజ్ చేసి మ్యాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. సో ఎందుకంటే ప్రైవేట్ జాబ్స్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతాయో తెలియదు లింక్స్, కాబట్టి మ్యాక్సిమం వీడియో చూస్తుంటేనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో లోపల తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేస్తుంటే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి వాట్ ఈస్ యువర్ కరెంట్ సిటీసీ అయితే అడుగుతున్నా గైస్. మీరు ఏమైనా ప్రెసెంట్ వర్క్ చేస్తున్నట్టయితే మీ సిటీసీ ఎంత ప్రయాణం అని చెప్పేసి అది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు వర్క్ చేయకపోతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే 0 అని చెప్పేసి, లేదంటే నాట్ అప్లికబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసేసి ఇక్కడ సో సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ మనకు వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ సిటీసీ అయితే అడుగుతున్నారు. సో మాక్సిమం మీరు 3 lakhs అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత వాట్ ఈస్ యువర్ నోటీస్ పీరియడ్ అయితే అడుగుతున్నారు గైస్. మ్యాక్సిమం మీరు సో సేవింగ్ నోటీస్ పీరియడ్ అని చెప్పేసి, లేదంటే సో 15 days ఆర్ లెస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఇన్ కస్టమర్ సపోర్ట్ అయితే అడుగుతున్నారు. సో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అన్ని ఇయర్స్ మెన్షన్ చేసేసేయండి. ఒకవేళ ఫ్రెషర్స్ అయితే 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఇన్ వాయిస్ ప్రాసెస్ అయితే అడుగుతున్నారు. సో ఇది కూడా సేమ్ 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఆర్ యూ లివింగ్ ఆర్ విల్లింగ్ టు రీలొకేషన్ టు తిరువనంతపురం కేరళ అయితే అడుగుతున్నారు. సో మీరు ఒకవేళ రీలొకేట్ అవ్వాలనుకుంటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి గైస్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమైనా బీపీఓ వాయిస్ ప్రాసెస్ విభాగాల్లో ఎక్స్పీరియన్స్ ఉందని అయితే అడుగుతున్నారు. సో ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సేమ్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్లో కూడా సేమ్ అనమాట. సో ఇక్కడ కూడా ఫ్రెషర్స్ అయితే 0 పెట్టండి. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్ యూ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్స్ అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో మీరు రొటేషనల్ షిఫ్ట్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట, కాబట్టి ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు కస్టమర్ సపోర్ట్ స్పెషలిస్ట్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఎవరిది ఫోన్ కాల్ ఆర్ మెయిల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.